హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే మనం ఇలా కట్ చేస్తే మనకు 600-700 వస్తాయి. కట్ చేసి కుడితే ఎలా అంటే నార్మల్ మగ్గం వర్క్ బ్లౌజ్కి రేటు వేరే ఉంటుంది, బోట్ నెక్ మగ్గం వర్క్ బ్లౌజ్కి వేరే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటప్పుడే కదండి మనం కొంచెం అమౌంట్ ఎక్కువ అడిగినా ఇచ్చేది. వాళ్ళు 3-4 వేలు పెట్టి వాళ్ళు మనకి వర్కులు చేయించుకుంటారు. ఇక మనం ఇక్కడ అడిగితేనే మనకు వర్క్ డబ్బులు అనేది వస్తాయి. నార్మల్ బ్లౌజులు ఎన్ని కుట్టుకున్నా కూడా మనకి అమౌంట్ అంతగా రావు. అందువల్ల ఇలాంటప్పుడు మనం మోడల్ని బట్టి మనం అమౌంట్ అనేవి తీసుకోవాలి. దీని కటింగ్ నేను చెప్తాను. ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాదండి, బోట్ నెక్ మగ్గం వరకు ఎలా కట్ చేయాలో చెప్తాను. వీలుంటే దీని పక్కనే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఈ యొక్క నెల ఏంటి అంటే జనవరి చల్లబడి ఉందండి, పెళ్ళిళ్ళు లేవన్నారు. ఫిబ్రవరి కూడా కొంచెం నార్మల్గానే ఉంది. కానీ ఈ నెల వచ్చేసరికి పెళ్ళిళ్ళు, పండగలు, ఇళ్లలోకి పోయేది, పెద్ద మనుషులు అయినవి ఇవన్నీ కూడా చాలా కుప్పలుగా వస్తున్నాయండి. ఇక ఏం చేయాలో అర్థం కాక సగం గిరాకు వదులుకోవాల్సి వస్తుంది. నా గిరాకు పోతే నాకు ప్రాణం ఒప్పదండి, నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నిద్ర కూడా పట్టదు. మనం ఇన్ని రోజులు ఖాళీగా ఉండి మనం ఇలా గిరాకు వచ్చిపోతుంటే మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు పోయిన నెల కొంచెం ఖాళీ అనండి, నార్మల్గా ఉంది అంటే నాకు ఎప్పుడు ఉంటుంది. కానీ వర్కర్స్కి పాపం పని అనేది దొరకదు. 10 మంది ఉన్న దగ్గర వర్కర్స్ 4-5 పని అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట. అలా నేను మీతో చెప్తున్నాను, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా మనకి తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు వస్తే మనం వర్కర్లను పెంచుకోలేము, వర్కర్లు దేవలాడినా కూడా దొరకరు. ఇప్పుడు నా కాడ ఇంకా 4 వర్కర్లు పడతారు కానీ దొరకరు. ఇప్పుడు మనం కట్ చేసి ఓపిక ఉండాలి. కటింగ్ అయితే నేను కటింగ్ మాస్టర్ని పెట్టనండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే చేసుకుంటాను. ఎంత గిరాకు 50-60 బ్లౌజులు ఉండండి, నేనే కట్ చేస్తాను, వీడియో చేస్తాను, కట్ చేస్తాను. షాప్ మెయింటెనెన్స్, కస్టమర్తో మాట్లాడేది తీసుకునేది కూడా నేనే, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయను నేను. ఎందుకంటే షాపు పర్ఫెక్ట్గా నేనే కనిపించాలి, నేనే ఉండాలి. ఉంటేనే నన్ను నమ్మి వచ్చే వాళ్ళే ఉంటారు. కాబట్టి వేరే వాళ్ళకి నేను అప్పచెప్పను అనమాట. తీసుకునే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, కటింగ్ విషయంలో కానీ నేను ఉంటాను. ఇక స్టిచ్చింగ్ని పర్ఫెక్ట్ వాళ్ళని పెట్టుకుంటాను, వాళ్ళే మనకి స్టిచ్ చేసి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు ఇది నడుములు చూసుకున్నాను, పొడవు చూసుకున్నానండి. అయితే బ్లౌజులు మనం మగ్గం వర్కులు కుట్టేటప్పుడు ఏమాత్రం కూడా బిల్ అనేది తక్కువ వేయొద్దండి, 500కు పైన వేయాలి. ఎందుకంటే వాళ్ళు వేలు పెట్టుకునే దగ్గర పెట్టుకుంటారు, మనకి ఇచ్చే దగ్గర కొంచెం నసుకుతూ ఉంటారు. ముఖమాటం లేకుండా అందరూ ఒక మాట మీద ఉండి 500 పైనే వేయండి, ఓకేనా? మగ్గం వర్క్కి అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లేని వాళ్ళం ఉన్న వాళ్ళు అనేది మగ్గం వర్క్ జోలికి వెళ్ళరు, ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారంటే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ వద్దయా, మాకు డబ్బులు చాలా అవుతాయి, ఇక మామూలుగా గుట్టేయండి అంటారు. అదే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ వెళ్ళారంటే వాళ్ళ కాడ డబ్బులు ఉంటేనే అంత దూరం వెళ్తారు. అప్పుడు మనకు దండగలేదు, మనం పడ్డ కష్టానికి మనం తీసుకోవచ్చు. అక్కడ బేరాలు ఆడినా కూడా మనం తగ్గేదే లేదు, ఓకేనా? అలా మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వేసేసాను. అలాగే ఈ యొక్క అర్జెంట్లు అంటే పండగలు కుప్పలుగా వస్తుంటే ఏం చేయాలో అర్థం కాదు. ఇది 1 గంటలో ఇవ్వాలి. పాపం ఇదేమో మాకు మగ్గం వర్క్ చేసే అతను పట్టాడనమాట. తనకి ఎప్పటి నుంచో కస్టమర్, నేనే కుడతాను అవి కూడా, కానీ తన కుట్టినట్టుగా తెలుసు ఆమెకి, నేను కుడతానని తనకు తెలియదు. కానీ పడతాడు, నాకు తెచ్చి ఇస్తాడు. నాకేంటంటే ఇప్పుడు నేను 600-700 అడిగితే ఒక 500 చేతిలో పెడతాడు అనమాట. తను ఒక 100 ఉంచుకుంటాడు, లేదంటే 200 ఉంచుకున్నా కూడా నాకు హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే తను పట్టాడు, మనకు కుట్టేది వర్కర్సే కదా అన్నట్టుగా నేను వదిలేస్తాను. అర్జెంటు పట్టాడు అనమాట. ఇప్పుడు అదే నేను గంటలో కుట్టాలి. మళ్ళీ వీలైతే స్టిచ్చింగ్ జోలికి పోతానండి. ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఒకవేళ వీలు కాకపోతే నేను కటింగ్ ఒకటి పెట్టేస్తాను, ఏమీ అనుకోవద్దు. ఎవరైనా నెక్స్ట్ టైం అయినా నేను చేస్తాను, ఓకేనా? ఇప్పుడు షోల్డర్ వేద్దాం, ఓకేనా? ఇలా చూడండి, ఇలా షోల్డర్ వేసేసి నేను కొంచెం పెద్దగా పెట్టుకోవాలి షోల్డర్, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా. ఇంకా ఇలా చూడండి, మనం మళ్ళీ ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇలా వేసుకోవాలి. వర్క్ అనేది సాగుడు ఉండదు కాబట్టి దీనిలాగానే మనం వేసుకుంటే సరిపోతుంది మనకి, ఓకేనా? ఇంక ఇలా చూడండి, డ్రాయింగ్ అనేది ఇలా ఇదంతా కరెక్ట్గా ఇలాగే పెట్టేసి ఇక్కడికొకటి పెట్టేసుకోవాలి. ఇది లెక్క. అయితే ఇక్కడ నుంచి మనకి ఇలా ఇది కరెక్ట్ అనమాట. మనం ఇలా కట్ చేసేసుకోవాలి. అంటే ఇది నేను ఇక్కడే కట్ చేస్తాను, మీకు చూపిస్తున్నాను, ఓకేనా? దీన్ని బట్టి మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక బోట్ నెక్ ఎంత ఉందో అంతే వేసుకోవాలి. వాళ్ళు చేశారు కొలతల ప్రకారం, అలాగే వేయాలి. ఇక్కడ మనం మార్చేది అయితే ఏముండదు. ఇంత పెరిగిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం మనం కొంచెం చంక అనేది కిందికి దించాలి, ఎందుకంటే అది పెరిగినప్పుడు ఇది కూడా మనం పెంచుకోవాలి, లేదంటే చంక టౌట్ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి ఇలా, ఓకేనా? ఇప్పుడు నేను సమానంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. చంక అనేది కొంచెం దించానండి, ఎమర్జెన్సీ అనమాట. ఈ రోజు అసలు చేత కావట్లేదండి, అస్సలు చేత కావట్లేదు. ఈ సీజన్లో పడిపోయి అలసిపోయి ప్రాణం కొంచెం
ఆ! ఏం చేయాలో గూడా అర్థం కాదు. ఈ అర్జెంట్‌లు. మళ్ళీ ఇవి ప్రాణం అనేది నిలకడ ఉండదండి. ఇక గుడ్డలుంటే మనం ఎంత జ్వరం వచ్చినా, ఏదొచ్చినా కుట్టుకుందే తప్పదు. నా మాటల్లోనే మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా డల్‌గా ఉన్నాననమాట. ఈ ఎండ వల్లనో, మరి ఈ ఫాస్టింగ్స్ వల్లనో, లేదంటే ఇంక వేరే ఏ ప్రాబ్లమ్ ఉందో తెలీదు. కాకపోతే నాకైతే కొంచెం హెల్త్ డల్‌గా ఉందనమాట ఈరోజు. అందుకని చిన్నగా మాట్లాడుతున్నాను. ఇంతసేపు చెప్పడానికి కారణం అదే. నేను కొంచెం చిన్నగా మాట్లాడినా కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? పని అనేది దేవుడిచ్చిన వరం అండి. దాన్ని ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయొద్దు. నేనైతే అలాగే ఆలోచిస్తాను. మనం కూర్చొని ఇప్పుడు ఇది కట్ చేయడం వల్ల కుట్టుకుంటే ఇప్పుడు దీని మీద వర్కర్ బతుకుతాడు. మగ్గం వర్క్ వాడికి మాట దక్కిద్ది. మనకు కూడా ఒక రూపాయి వస్తుంది. అదే పడుకుంటే ఏమి రాదు కదండీ. టాబ్లెట్లు వేసుకొని చక్కగా ఒక 2, 3 ఎక్కువగా వద్దు. ఓ 2, 3 కట్ చేసుకొని మళ్ళీ నేను కొంచెం రెస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇదేందోనండి టైలర్లు ఎప్పుడైనా కూడా మనం చేస్తేనేనండి తెల్లారితే ఒక్క రూపాయి కూడా మనకు కనిపించదు. ఆ రోజు మనం 4000 కుట్టనివ్వండి, ఆ రోజే ఉంటాయి ఆ డబ్బులు. ఒకరోజు ఇంట్లో ఉన్నామంటే తెల్లారి మనకు కనిపించదు. ఎందుకంటే డైలీ పేమెంట్ వచ్చే వాళ్ళకి, నెల పేమెంట్ వచ్చే వాళ్ళకి తేడా ఉంటుందండి. ఏ రోజు పని చేస్తేనే డబ్బులు కనిపిస్తాయి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసాను, ఇలా కట్ చేశాను. ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకేనా? ఇలా ఇక్కడ మాత్రం జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ మనం వేయలేదనుకోండి ఇక చేతులు వెళ్ళవు. ఓకేనా? ఈ జాయింట్ అయితే నేను వేపించి ముందు ఫ్రంట్ పార్ట్ని బట్టి నేను వేస్తాను. ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం మగ్గం వరకుదే చూడాలి, దాన్ని చూడొద్దు. ఓకేనా? చూడండి ఒకసారి ఇలా పెట్టాలి, ఇలా పెట్టేసి ఇలా పెట్టాలి. కొంచెం కిందికానే ఉంది. జాయింట్ వేసిన తర్వాత నేను కట్ చేసి ఇస్తాను. ఓకేనా? ఈ జాయింట్ అనేది ఇక్కడ దాకా రావాలి మనకి, ఈ మూల జాయింట్ అనేది ఇది ఇక్కడ దాకా. అది వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. కింద నుంచి 1.5 ఇంచెస్ పెట్టేసి కొంచెం ఖర్చు అనేది మనం ఇలా తీసేసుకోవాలి. తర్వాత 3 భాగాలు చేసి డాట్ ఇలా. ప్రతి పని కష్టమేనండి, కాకపోతే మనకి ఆనందంగా ఉండాలి. ఆ పని చేసేటప్పుడు మనకి ఇష్టం ఉంటే ఆ పని ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు. ఇష్టం లేని పని ఇష్టం లేని సంసారంతో సమానం అండి. మీకు ఎవరికైనా కోపం వస్తుందో ఏమో అలా ఉంటుందన్నమాట. పని చేయలేం, మనస్ఫూర్తిగా చేయలేం ఇష్టం లేని పనిని. అదే ఇష్టం ఉందనుకోండి, అది ఎంత కష్టమైనా కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. రోజుకు రోజు రుచి దొరుకుతూ ఉంటుంది పనిలో. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేసాము. పెట్టేసి ఇక చూడండి, ఈ హెచ్చు తగ్గింపులు తీసేసాను. ఈ లైనింగ్ మీటర్ తెచ్చి మనం ఉతికేసేసరికి 90-80 సెంటీమీటర్లే అవుతుందండి. ఇంతకుముందు లైనింగ్ వెడల్పు వచ్చేది, ఇప్పుడు అది కూడా రావట్లేదు, చాలా తక్కువగా వస్తుంది. అందువల్ల జాయింట్లు వేయాల్సి వస్తుంది బాగా నేను. ఓకేనా? చూడండి ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీనికి కూడా లూజ్ అనేది ఒకసారి కొలుచుకొని దాన్ని బట్టి వర్క్ని బట్టి మనం బ్లౌజ్ కట్ చేయాలండి. ఇక ఎందుకంటే వాళ్ళు వేసారు కాబట్టి మనం అలా చేయొద్దు, కరెక్ట్ కొలతలతో వేశారు కాబట్టి వాళ్ళు. ఓకేనా? ఇక్కడ దాకా ఇది, ఇక్కడ దాకా ఇది, ఇక్కడ దాకా ఇది, ఇలా సెంటర్కి మడత పెట్టుకోవాలి. దీని మీద ఇలా వేయాలి. ఇలా వేసేసి ఇది చూడండి, ఇలా వర్క్ మళ్ళీ చేతి నిండా ఉండాలి అంటే మనం ఇలాగే వేసుకోవాలి. ఇది ఇక్కడ కరెక్ట్ సరిపోయింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇది కూడా ఇక్కడికి సరిపోయింది, ఇది ఇక్కడికి సరిపోయింది. ఓకే, దీన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా మగ్గం వరకు వేసేటప్పుడే బ్యాక్ ఫ్రంట్ వేయించుకోండి. అంటే ఇప్పుడు దీనికి కూడా బ్యాక్ ఫ్రంట్ వేపిస్తేనే మనకి భుజానికి చేతికి ఇది అనేది రాదు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. కొంచెం లోనకి వేపిస్తాను నేను, అలా వాళ్ళకి చెప్తాను అనమాట, ఇలా వేయండి అని. ఎందుకంటే పర్ఫెక్ట్గా చేయాలి మనం పని. కొంతమంది మగ్గం వర్క్ వాళ్ళు ఇక నార్మల్గా బ్యాక్ ఫ్రంట్ లేకుండా వేస్తారు. అప్పుడు మనం కుట్టేటప్పుడు కూడా అది మనకు అడ్డం రావడము, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది. ఓకేనా? ఇలా తీసేసి హ్యాండ్ కటింగ్ అనేది చేశారు. ఒకవేళ మనం పెద్దగా కట్ చేసిన తర్వాత అయినా నేనేం చేస్తాను అంటే ఈ యొక్క వర్క్ కుట్టేటప్పుడు చిన్నగా కటింగ్ చేపించి వర్కే చేతులు వేపిస్తానండి. ఏది ఎగస్ట్రా ఉన్నా ఉండనియను. ఎందుకంటే ఇక వర్కునికి మించి మనకి ఇటువైపు కానీ ఎక్కువగా ఉన్నా అది మంచిగా అనిపించదు, వర్క్ చేతి నిండా అనిపించదు, సందు రాకూడదు ఎప్పుడైనా. ఓకేనా? చూడండి ఇలా వేసేసి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. ఖర్చులకి మొత్తానికి సరిపడా మనకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేయండి. స్టిచ్చింగ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు ప్రాబ్లం అనేది ఉండదు. ఇవి కూడా చంక పేలికలు ఏమైనా పడతాయో ఎగస్ట్రా ఒరిజినల్ కూడా ఉంచుదాం. ఓకేనా? ఇలా మనం కట్ చేసుకుంటే మనకేంటి అంటే ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి మనం బోట్ నెక్ అయితే నార్మల్గా 500 తీసుకుంటాం.
నార్మల్గా మనకి ఇదైతే ఏది మనకి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ అయితేనేమో 450 400 అలా. కానీ మగ్గం వర్క్ అయితే మాత్రం 500 600 తీసుకుంటాం. దీనికి బోట్ నెక్ ఉంది కాబట్టి 700 వేయాలి. 600 తీసుకున్నా కూడా మనకు దండగ ఉండదు అలా. ఓకేనా. ఇక డబ్బులు కొంచెం మనకు వస్తాయి అనుకుంటే ఇలాంటప్పుడేనండి మనకు వచ్చేది. కొంచెం మనం బాగా ఇది చేయాలన్నమాట. ఓకేనా. ఒకసారి మళ్ళీ కొలుచుకోవాలి. నేను కొలుచుకొని దాన్ని బట్టి మనం వేసేసుకోవాలి. చూడండి ఇక్కడికి ఉంది అంటే కొంచెం నేను ఇంకా కొద్దిగా ఈ చంకాని కొద్దిగా లైట్గా తగ్గించాలన్నమాట. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ప్రాబ్లం ఏం లేదు మీకు. ఫ్రంట్ పార్ట్ నేను ఏం చేశాను అంటే కొంచెం వెడల్పుగా చేశాను. ముందు రౌండ్గా రావాలని నెక్కు అంతే చేసేయచ్చు, పర్లేదు. ఇది ఒక్కటి చూసుకుంటే చాలు మనం. ఓకేనా. ఇలా చూసుకొని దీన్ని బట్టి మనం వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా ఇటు కట్ చేసేసుకోవచ్చు. ప్రతిదీ ఇలా చెక్ చేసుకోవాలి. 1కి 4 సార్లు చెక్ చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది, చక్కగా వస్తుంది. ఓకేనా. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి ఒరిజినల్ని. ఇలా చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఈ ఫ్రంట్ని తీయాలి. ఈ ఫ్రంట్ని తీయాలంటే ఈ ఫ్రంట్ని కూడా మడత పెడదాం. ఒకవేళ వస్తేనేం పర్వాలేదు, రాలేదంటే విడివిడిగా తీసుకోవచ్చు. జాయింట్ ఫ్రంట్కి వస్తుందండి ఒరిజినల్కి, మగ్గం వర్క్ దానికి. ఇక్కడ నుంచి పెట్టాలి కాబట్టి మనం ఒక్కసారి ఆది బ్లౌజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గానే ఉందండి అంటే ఇక్కడికి రావాలి మనకి ఇది. ఓకేనా. దీన్ని బట్టి కొంచెం కిందిది జాయింట్ పడేటట్టుందిగా కొద్దిగా ఇలా అనుకోవాలి మనం. ఓకేనా. కింది దానికన్నా జాయింట్ పడకుండా చూసుకోవాలి మనం. కనీసం పైదానికి కొంచెం పడ్డా ఇలా టెక్నిక్గా చేసేసుకోండి. ఏ పని అయినా కూడా మనకేంటి అంటే ఆరాటం పనికిరాదు. ఈ విషయంలో అయితే అస్సలకి మామూలు జాకెట్ అన్న 500ల్లో పోద్ది ఖర్చు. ఇది మాత్రం వేలల్లో ఉంటుందండి. ఆరాట పడకుండా ఈ వచ్చే డబ్బు కన్నా కూడా పోయే డబ్బు దండగలు ఎక్కువ ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక వీలుంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్టిచ్చింగ్ పెడతాను. కరెక్ట్గా చూసి మీరు కటింగ్ అనేది ఇలా చేసుకొని స్టిచ్చింగ్ కూడా నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.